మన సెక్రటరీ పనిస్ పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తాజా మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే పోలీసులు తాజా మాజీ సర్పంచులను పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పెండింగ్లో ఉన్న తమ బిల్లులను విడుదల చేయడం లేదని తాజా మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో సర్పంచుల ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని, నోటిఫికేషన్కు ముందే తమ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేయించామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. లేకుంటే సర్పంచులు పోరా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఉదయం 5 గంటలకే మమ్మలను హుస్నాబాద్ పోలీసు వారు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దేనికి అని అంటే మాకు పెండింగ్ బిల్లులు గత 15 అంటే మేము చేసిన 2 సంవత్సరాలు బిలో అయింది. సర్పంచ్ కాలం అయిపోయి 13 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా 13 నెలలు అయినా కానీ వాటి మీద ₹1 కూడా మాకు ఎలాంటిది గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మలను అరెస్ట్ చేసుకుంటూ కాదు, మా బిల్లులు మాకు ఇస్తే మా జాల మేము ఉంటాం కదా, అది చేయండి. ఫస్ట్ అరెస్ట్ చేసుడు కాదు, ఫస్ట్గా మీరు ఏదైతే మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజుతో కాలేదు, ఇంకా ముందు ఇంకా ఉధృతం చేస్తామని మేము సర్పంచులం. మీ డిమాండ్స్ లాస్ట్ ఏంటి? మీ డిమాండ్స్ మా బిల్లులు మాకు కావాలి, మా బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే విడుదల చేసిన తర్వాత ఒకవేళ విడుదల చేయని పక్షంలో ఈ ధర్నాలు కానీ రాస్తారోకులా ఉధృతం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తాం. గత సర్పంచుల పదవీ కాలం సంవత్సరం పూర్తయింది, కానీ దాదాపు 2-3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పటికి కూడా రావడం లేదు. గత ప్రభుత్వంలో కూడా లేట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 14 నెలలు పైబడి అవుతుంది. అయినా కానీ మా సర్పంచుల యొక్క అభివృద్ధి విషయంలో చేసిన పెండింగ్ బిల్లులు వాటి బిల్లులు రావడం లేదు. దీనివల్ల మాకు విపరీతమైన ఆర్థిక భారం, అదేవిధంగా తెచ్చిన అప్పులకు గాను మిత్తులు కట్టే పరిస్థితి రోజు రోజు పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే సర్పంచులు అనేటివారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, కేవలం ఆ గ్రామాల ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ గ్రామాల కోసం నిరంతరం కష్టపడి అభివృద్ధి చేయాలనే తపనలో చేసిన అభివృద్ధి పనుల భాగమే ఈ అప్పుల భారం మాకు నెలకొంది. కాబట్టి అర్థం చేసుకొని మా యొక్క ఏవైతే పెండింగ్ బిల్లులు రావాలనో అవన్నీ చెల్లిస్తామని గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో, మా పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి ఇస్తే మేము కూడా కొద్దిగా ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే మరో పక్షం రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేది ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకొని మా గ్రామాల సర్పంచులకు సహకరిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా కానీ గ్రామ స్థాయి నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రామాలు నిరంతరం అభివృద్ధి చెందాలనే కాంక్షతోటే సర్పంచులు ముందుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే శ్మశాన వాటికలు కానీ, మహిళా బిల్డింగులు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేసి ఇక బిల్లులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగానే చాలామంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఎవరి కుటుంబం వారిది గడవడమే కష్టం. అటువంటిది గ్రామాల అభివృద్ధికి కేటాయించి అప్పుల పాలవడం అనేది, తిరిగి బిల్లులు రాకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.